హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేందర్ అండ్ వెల్కమ్ టు ది వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు ఒక గొప్ప కావ్యం, మహాచరిత్ర, మహా గొప్ప చరిత్ర, మహా గొప్ప యుద్ధం కూడా. దీనికి గొప్ప యుద్ధం, గొప్ప సంగ్రామం ఇవన్నీ ఎందుకోసం అంటే ఆ చరిత్ర అలాంటిది, ఆ యుద్ధం అలాంటిది. సాక్షాత్తు దేవతలు వచ్చి చేసినటువంటి యుద్ధం ఒక చరిత్ర రూపంలో మనకుంది. చాలామందికి ఆ చరిత్ర గురించి తెలియదు అనుకోండి. సో అలాంటి చరిత్ర నేను ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆ చరిత్ర పేరే మహాభారతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాభారతం గురించి మాట్లాడుకున్నట్లయితే, మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు. ఇతని పేరు, అసలు పేరు ఏంటంటే కృష్ణ ద్వైపాయనుడు. ఇతనికి వేదవ్యాసుడు మన పేరు ఎందుకు వచ్చిందంటే, వేదాలన్నీ ఒకప్పుడు మనకు కలిసి ఉంటుంది. ఆ వేదాలని విడదీసి రాసింది కాబట్టి ఇతనికి వేదవ్యాసుడు అని చెప్పేసి పేరు వచ్చింది. ఆ వేదాలు ఏమిటంటే ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం. ఈ 4 వేదాలను విడదీసి రాసింది. ఇవన్నీ ఒకప్పుడు కలిసి ఉంటుండే, చదవడానికి అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇతను వేదవ్యాసుడు అంటారు. అసలు ఈ మహాభారతం ఎందుకు జరిగింది అని అంటే, మనకు ద్వాపర యుగంలో భూదేవి ఏం చేసిందంటే, భూమిపై భారం చాలా ఎక్కువైపోయింది. అంటే భూమిపై ఉన్న ప్రజలు కానీ ఎవ్రీథింగ్ చాలా ఎక్కువైపోయినాయి. వీటిని ఎలా తగ్గించాలి అని చెప్పేసి ఒకరోజు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేసి భూదేవి బ్రహ్మదేవుని అడుగుతుంది అన్నట్టు. బ్రహ్మదేవ, ఈ విధంగా మానవులు చాలా పెరిగిపోయారు, నాకు భారం ఎక్కువైపోతుంది, వీళ్ళందరినీ తగ్గించాలా అని చెప్పేసి అనగానే, అది అక్కడ ఉన్నటువంటి విష్ణువు ఇది వినేసి ఆ పని నేను పూర్తి చేస్తాను, భూమిపైన మానవులందరూ నేను సంహరించి మీకున్న భారాన్ని తగ్గిస్తామని చెప్పేసి రోజు మాట ఇవ్వడం జరుగుతుంది భూదేవి. సో భూదేవికి మాట ఇవ్వడంతో భూమిపై ఈ కురుక్షేత్రం అనే ఒక గొప్ప యుద్ధం జరిగి, కురుక్షేత్రం అందరూ మరణిస్తారు. అందరు బతుకుతాను అనుకోండి, వాళ్ళు కూడా చివరికి అసలు ఎవ్వరు మిగిలరు భూమి పైన. మన యుగాంతం అనేది జరిగిపోతుంది, యుగం అనేది పూర్తయిపోతుంది. లైక్ ఇప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు అనుకోండి. కృతయుగంలోనేమో దేవతలు, రాక్షసులు వీళ్ళిద్దరు పోరాడి దేవతలు గెలుస్తారు, రాక్షసులు చనిపోతారు. సో ఆ యుగం అయిపోతుంది అక్కడికి. నెక్స్ట్ కృతయుగం అయిపోతే త్రేతాయుగం. త్రేతాయుగంలోనేమో రావణాసురుడు, రావణాసురుడు సీతను ఎత్తుకెళ్తాడు, రావణాసురుని సంహరించి సీతను తీసుకొచ్చుకుంటాడు. దాని తర్వాత అయిపోతుంది అక్కడికి. ఇంకా కొద్దిగా జరిగే చరిత్ర అక్కడికి ఆ యుగాంతం అయిపోతుంది. తర్వాత ద్వాపరయుగం. ఈ ద్వాపరయుగం ఎలా పూర్తవుతుందంటే, కౌరవులు, పాండవులు వీళ్ళిద్దరి వల్లనే ద్వాపరయుగం అనేది పూర్తవుతుంది. ఈ కలియుగం గురించి మాట్లాడుకుంటే, కలియుగం ఎలా పూర్తవుతుంది ఎవరికి తెలియదు అనుకోండి. ఒకప్పుడు 2012 యుగాంతం, 2012 యుగాంతంలో ఒక ఫిలిం వచ్చింది. అప్పుడు అనుకున్నారు అందరూ అంతమైపోతుంది, భూకంపం వచ్చి అంతా జరిగేసి గొప్ప వినాశనం జరుగుతుంది అనుకున్నారు. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, అది ఒక బిజినెస్ ప్లాన్, గొప్ప సినిమాటిక్ బిజినెస్ ప్లాన్ అన్నట్టు. పక్కన పెడితే మనం మహాభారతం గురించి మాట్లాడుకున్నట్లయితే, అయితే ఒకరోజు వేదవ్యాసుడు యాక్చువల్లీ ఏంటంటే బ్రహ్మచారి. వేదవ్యాసుడు బ్రహ్మచారి, ఒక ఋషి. అయితే ఇతను ఒకరోజు పడుకున్నప్పుడు ఇతని కళలో ఒక గొప్ప సంగ్రామం, గొప్ప యుద్ధం జరుగుతున్నట్టు కళ ముందు కనిపిస్తుంది. కోసేపు అలాగే దాని గురించి తెలుసుకొని కళ నుంచి బయటికి లేసి అప్పుడు అనుకుంటాడు, ఈ యుద్ధం ఏంటి, అసలు ఎలా జరిగింది అని చెప్పేసి అనుకొని, ఈ యుద్ధాన్ని మనం ఎందుకు బుక్ రూపం ఎందుకు రాయకూడదు. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేదవ్యాసుడికి ఉన్న గొప్ప టాలెంట్ ఏంటంటే టైం ట్రావెల్ చేయడం. టైం ట్రావెల్ చేసేసి మొత్తం చూస్తుంటారు, ముందుకు కానీ ఇంకా ఏ విధంగా టైం ట్రావెల్ చేస్తుంటున్నారు. సో ఇతను టైం ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఉండి చెబుతూ ఉంటాడు, ఇక్కడ ఉండి ఒక వ్యక్తి దీన్ని మొత్తం రాస్తూ ఉండాలి, ఇందుకోసం నాకు ఒక రచయిత కావాలి, గొప్ప రాసే వ్యక్తి కావాలని చెప్పేసి అన్ని లోకాలు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన తర్వాత ఇతనికి వినాయకుడు ఒక్కడే దీనికి సరైన వ్యక్తి అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడు. నేను ఒక చెప్తే బ్రహ్మదేవుడికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు చెప్పేస్తాడు, వినాయకుడు దీనికి కరెక్ట్ పర్సన్,
మీరు రాయాలనుకుంటున్న ఈ చరిత్రకి అతనే అద్భుతంగా రాస్తారని చెప్పేసి అంటాడు. వినాయకుడు సరైన వ్యక్తి అని చెప్పేసి వేదవ్యాసుడికి బ్రహ్మదేవుడు చెప్పగానే సరే బ్రహ్మదేవ అని చెప్పి బ్రహ్మదేవుడికి నమస్కరించి ఇతని ప్రదేశానికి వచ్చేసి ఇతనికి పుట్టడానికి మందిరానికి వచ్చేసి వినాయకుడిని ప్రార్థించి వినాయకుడిని పిలిచేసి వినాయకుడితో చెప్తాడు, వినాయక నేను ఈ విధంగా ఒక చరిత్ర రాద్దాం అనుకుంటున్నాను, ఒక యుద్ధం రాద్దాం అనుకుంటున్నాను, అది మీరు రాయగలరా అంటే వినాయకుడు దానికి సరేని అంటాడు. కానీ ఒక షరతు పెడతాడు. ఆ షరతు ఏంటంటే నేను రాస్తూనే ఉంటాను, మీరు చెప్తే రాస్తూనే ఉంటాను, కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే చెప్పడం మానేస్తారో అప్పుడు అక్షరాన్ని నేను మిమ్మల్ని వదిలేసిపోతాను, నేను రాయనని చెప్పేసి అంటాడు. దానికి వేదవ్యాసుడు సరే నేను చెప్పడం ఆపితే కదా నేను వెళ్ళిపోతాను. నేను ట్రావెల్ చేసేసి ఇదంతా నా వల్ల జరిగిందని, కానీ వినాయకుడు ఇదంతా మీ వల్ల జరిగిందా, ఎలా జరిగింది అనగానే అప్పుడు మళ్ళీ వేదవ్యాసుడు బయటకు వచ్చి వినాయక నన్ను ఏం ప్రశ్న అడగద్దు, నేను చెప్పింది మాత్రం మీరు రాయండి అని చెప్పేసి అని అంటాడు. దానికి వినాయకుడు సరే అని చెప్పేసి అని అంటాడు. ఇక్కడ వినాయకుడిని ఎంచుకోవడానికి ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఎవరైనా మనం ఇప్పుడు తిన్నావా, యాక్చువల్లీ ఎగ్జాంపుల్గా తిన్నావా అని రాయమనంటే మనం తిన్నావా అని లోపు అక్కడ రాసేస్తాడు. మనం నోట్ నుంచి ఎంత ఫాస్ట్గా చెప్తామో అంత ఫాస్ట్గా వినాయకుడు రాసేస్తాడు అన్నట్టు. సో అందుకోసం అని చెప్పేసి వినాయకుడిని ఎంచుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వేదవ్యాసుడు టైం ట్రావెల్ చేసేసి చెప్తాడంట, పూర్వం ఇక్ష్వాకు అని ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో వీరభీషుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఈ రాజు ఎంత మహా గొప్ప వ్యక్తి అని అంటే, పూర్వం ఏదన్నా రాజ్యం కరువు కాటకాలతో ఉన్నారనుకోండి, అందులో ఒక రాజసూయ యాగం, ఒక అశ్వమేధ యాగం చేస్తుంది. అప్పుడు అలా ఈ యాగాలు చేయడం వలన కరువు అనేది మొత్తం దొరికిపోతుంది. అలాంటిది ఒక్క రాజసూయ యాగం కానీ ఒక్క అశ్వమేధ యాగం కానీ చేస్తే గొప్పవాడు అంటుండే. సో అలాంటి రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు 1000కి పైగా చేసినటువంటి వ్యక్తి వీరభీషుడు. సో ఈ 1000కి పైగా రాజసూయ యాగాలను చేసిండు కాబట్టి బ్రహ్మదేవుడు వచ్చేసి ఇన్ని యాగాలు చేసావు కాబట్టి నువ్వు నా దగ్గర ఉండని చెప్పి బ్రహ్మలోకం తీసుకెళ్ళి బ్రహ్మలోకంలో ఇతనితో పాటు ఉంచుకుంటాడు. బ్రహ్మదేవుడు పక్కన ఉంచుకుంటాడు, అక్కడ ఉండడానికి అనుమతిస్తాడు. సో ఒకరోజు ఏమవుతుందంటే బ్రహ్మలోకంలో అందరూ యాక్చువల్లీ సాధారణకు ఒక చిన్న మీటింగ్ లాంటిది ఉన్నప్పుడు అక్కడ గంగాదేవి వస్తుంది. అత్యంత సౌందర్యవతి అయినటువంటి గంగాదేవి అక్కడికి వస్తుంది. సో అక్కడికి వచ్చినప్పుడు అందరు సాధారణంగా ఉంటారు, అందరూ చూశారు కాబట్టి వీరభీషుడు ఎప్పుడు చూడలేడు. చూడగానే మొదటి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు గంగాదేవిని. ప్రేమిస్తే ఎలా చేస్తాడో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే తదేకంగా చూడడం మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటాడు కదా. వీరభీషుడు సేమ్ ఇలాగే చేస్తాడు. ఇది గమనించినప్పుడు బ్రహ్మదేవుడు కోపానికి వచ్చి, వీరభీష నువ్వున్న లోకం ఏంటి, నువ్వు చేస్తున్న పనులు ఏమిటి, నువ్వు చేసినటువంటి పనికి నేను శపిస్తున్నాను, నువ్వు మళ్ళీ తిరిగి భూలోకాన మానవులాగా జన్మిస్తామని చెప్పేసి అంటాడు. దానికి వీరభీషుడు దాన్ని బ్రహ్మదేవుడు పాదలు పట్టుకొని క్షమించడం తప్పైందని చెప్పేసి అన్నా కానీ బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం ఎట్లాగో వెనక్కు తిరగదు కదా. బ్రహ్మదేవుడు శాపం ఇచ్చేసాడు, వెనక్కు తిరగదు. కాకపోతే దీనికి నేను ఒక వరం ఇస్తున్నాను. ఆ వరం ఏమిటంటే, నువ్వు ఎవరి కడుపున ఎవరి గర్భాన్ని జన్మించాలని నువ్వు అనుకుంటావో వాళ్ళ గర్భాన్ని జన్మిస్తావని చెప్పేసి అని అంటాడు. వీరభీషుడు ఏమంటాడంటే, భూలోకన పుణ్యాత్ముడైనటువంటి ప్రదీపుడు, ఇతడే హస్తినాపురానికి మొదటి రాజు. ఇతని గర్భన ఇతని కొడుకులో పుట్టాలనుకుంటున్నానని చెప్పేసి అనగానే బ్రహ్మదేవుడు తదాస్తు అని అంటాడు. కొంతకాలానికి ఈ ప్రదీపుడు భార్య అయినటువంటి సునందకు కొడుకులా జన్మిస్తాడు వీరభీషుడు. ఇతని పేరు శాంతనుడు పెట్టుకోండి. ప్రదీపుడు కొడుకు శాంతనుడు. సో ప్రదీపుడు ఏంటంటే ఈ పుణ్యాత్ముడు, ఎలా ఎప్పుడు అందరికి దాన ధర్మాలు చేస్తూ పుణ్యాన్ని మొత్తం మూట కట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడు అడవులోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు. సో ఇతడికి కొడుకు శాంతనుడు జన్మించాడు కాబట్టి శాంతనుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రదీపుడు ఏం చేస్తాడంటే రాజ్య బాధ్యతలు అన్నీ కూడా శాంతనుడికి అప్పగించి అడవిలోకి వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి. అప్పుడు శాంతనుడు రాజ్య పదవిని తీసుకొని హ్యాపీగా ఉంటాడు, ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. కొంతకాలానికి గంగాదేవి నది ఒడిన వేటగాని బయలుదేరుతాడు శాంతనుడు. బయలుదేరినప్పుడు వెళ్తా ఉన్నప్పుడు అతనికి నది పక్కన ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసి తను అనుకుంటాడు, మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని అనుకుంటాడు. సరే ఈ అమ్మాయిని వివరాలు కనుక్కుందాం, ఎవరు ఈమెనే చేసుకుందామని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళేసి, ఓ బాలిక ఎవరిని, మీ అమ్మ నాన్న పేరేమిటి అని చెప్పేసి మనం వివరాలు అడుగుతాడు. దానికి ఆమె ఏమంటారంటే డైరెక్ట్, మా అమ్మ నాన్న వివరాలను పక్కన పెట్టండి, మీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉన్నట్లయితే నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అని అంటుంది. ఇది మనకు శాంతనుడికి ఏం కావాలి, పెళ్లి చేసుకోవడం కావాలి. సో ఆమె డైరెక్ట్ పాయింట్కి వచ్చిందని చెప్పేసి, సరే పెళ్లి చేసుకుంటాను నేను మిమ్మల్ని అని చెప్పేసి అంటాడు.
దానికి అప్పుడు ఆమె ఎవరు, గంగాదేవి నది ఒడ్డున్నటువంటి ఆమె పేరు జాహ్నవి. ఆమె జాహ్నవి ఏం చేస్తుందనంటే, సరే నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని ఒక షరతు, ఆ షరతుకు మీరు ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి అనుకుంటుంది. దానికి శాంతనుడు ఏమనుకుంటాడు, యాక్చువల్లీ మన షరతులు పెడితే ఏం షరతులు పెడతారు, షాపింగ్ చేస్తారా, లేదంటే వస్త్రాలు కొనుక్కోవడమా, డబ్బు ఖర్చు పెట్టడం, ఏదో ఒకటి చేస్తారు. మన దగ్గర మనమే రాజు, కావాల్సినంత డబ్బు ఉంది, ఇష్టం ఎలా అని ఉండదు. ఆ షరతు ఏదైనా సరే ఒప్పుకుందాం అని చెప్పేసి మాటిస్తారు. మీరే షరతు పెట్టినా నేను ఒప్పుకుంటానని చెప్పేసి మాటిస్తారు. అప్పుడు ఆ మాట కానీ ఆమె ఏమంటుందంటే, మీరు నేను ఏం చేసినా నన్ను ఎందుకు అని ప్రశ్నించకూడదు, ఎందుకు ఏమిటి అని ప్రశ్నించదు. మీరు ఎప్పుడైతే నన్ను ప్రశ్నిస్తారో అప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి పోతానని చెప్పేసి అని ఉంటుంది. దానికి ప్రతిప్పుడు ఏమనుకుంటాడంటే, సరే అని చెప్పేసి తన మనసులోకి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన ఏమిటంటే, ఈ శాంతనుడి యొక్క తండ్రి ప్రతీపుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక దగ్గర తపస్సు చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి ఇతన్ని చూసి ప్రేమలో పడుతుంది. ప్రేమలో పడి వచ్చి కుడితోడపై కూర్చుంటుంది. కుడితోడపై కూర్చున్నప్పుడు తపస్సు నుంచి లేచినటువంటి ప్రతీపుడు ఎందుకు ఈ విధంగా చేసినాను, ఎందుకు కూర్చున్నాను కానీ ఆమె అంటది, నేను మిమ్మల్ని చూడగానే లవ్ చేసిన, సో అందుకని చెప్పేసి వచ్చి కూర్చున్నాను, నాకు పెళ్లి చేసుకోవడానికి. కానీ అప్పుడు ప్రతీపుడు ఏమంటాడంటే, తొడ అనేది ఈ తొడ కూర్చున్న ప్రదేశాన్ని తేడా చేసేస్తాడు. మీరు కూర్చున్న తొడ కూర్చున్న స్థానం చూసేట, ఇది ఓన్లీ నా కూతుళ్లకు నా కొడుకులకు మాత్రం ఉంటుంది, ఎడమ తొడ మాత్రమే నా భార్యకు ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా చెప్తాడు. కన్ఫ్యూజ్ చేసేసి ఆమెను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అని అంటాడు. దానికి ఆమె ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఇష్టపడితే మీరు నన్ను పెళ్లి చేసుకోరా, ఇది న్యాయమని చెప్పేసి అడగగానే అతను అంటాడు, సేమ్ నా అలాగే నా కొడుకు ఉంటాడు, అతని పేరు శాంతనుడు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటుంది. ఆమె అంటది, అతను ఎక్కడ ఉంటాడంటే ఏదో ఒక రోజు నిన్ను కలవడానికి వస్తాడు అని చెప్పేసి అని అంటుంది. ఇతను ఎవరు ప్రతీపుడు చెప్తాడు. సో దానికి ఆమె ఓకే అని చెప్పేసి పోతుంది. ఈ ప్రతీపుడు ఇంటికి వెళ్ళిన తర్వాత శాంతనుడికి చెప్తాడు, ఇట్లా ఒక అమ్మాయి వచ్చి కూర్చున్నది, నేను మ్యారేజ్ నన్ను చేసుకోమంటే నేను అన్నాను, నువ్వే మ్యారేజ్ చేసుకుంటాడు, నా కొడుకు చేసుకుంటాడు శాంతనుడు అని చెప్పేసి అన్నాను. ఆ అమ్మాయి నీకు గంగాదేవి నదీ తీరానికి అనిపిస్తుంది, ఆమె నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి నేను మాట ఇచ్చిన కాబట్టి పెళ్లి చేసుకోవాలంటాడు. దానికి శాంతనుడు సరేనంటాడు. అప్పుడు శాంతనుడు గుర్తుకొస్తుంది. ఇప్పుడు సిచ్యువేషన్లో ఏంటంటే, అమ్మాయి పెళ్లి చేసుకుని షరతు పెట్టింది కదా జాహ్నవి. సో అనుకుంటాడు, మా నాన్న చెప్పినటువంటి అమ్మాయి ఈమెనే, సరే ఖచ్చితంగా చేసుకున్నాను పెళ్ళి అని చెప్పేసి ఆమెను మ్యారేజ్ చేసుకుంటాడు. ఆనందంగా ఉంటాడు. కొన్ని రోజులకు ఒక 1 year 1.5 year తర్వాత ఆమె జాహ్నవికి ఒక కొడుకు పుడతాడు అన్నమాట. శాంతనుడు తండ్రి అవుతాడు, రాజ్యం మొత్తం ప్రకటింపజేస్తాడు, నా కొడుకు పుట్టిండు అని చెప్పేసి. అతను ఈ చెప్పిన కాసేపటికి ఇతని సంతోషం మొత్తం పోతుంది అన్నట్టు. ఎందుకోసం అంటే, పుట్టిన కొడుకుని ఏం చెప్తుంటే జాహ్నవి తీసుకెళ్ళి డైరెక్ట్ గంగా నదిలో పడేస్తాడు. ఇది చూసిన శాంతనుడు పరిచయం అవుతాడు, అసలు ఎందుకోసం ఇట్లా చెప్తుంది ఈమె అని చెప్పేసి అర్థం కాదు. సో ఇతను ప్రశ్నిస్తే ఆమె వెళ్ళిపోతుంది, ఎందుకోసం ఇట్లా చేస్తామని అడిగింది అనుకొని జాహ్నవి వెళ్ళిపోతుందని చెప్పేసి అడగడు, నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, ఊరుకుంటాడు. తర్వాత సెకండ్ కొడుకు పోతాడు, సెకండ్ కొడుకుని తీసుకుపోయి నదిలో పడేస్తాడు. అట్లా 3వ కొడుకు, 4వ కొడుకు, 5, 6, 7, 7వ కొడుకు తీసుకుపోయి నదిలో పడేస్తాడు. అన్ని భరిస్తాడు శాంతనుడు. 8వ కొడుకు కూడా పడతాడు. 8వ కొడుకుని పడేయబోతున్నప్పుడు అప్పుడు ఇక కోపం ఆపుకోలేక శాంతనుడు అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇట్లా ఎందుకు ఎత్తున్నావు అని చెప్పేసి జాహ్నవిని గట్టిగా అడుగుతాడు. నువ్వు ఇలా వేయడం ఏం బాగాలేదు, ఎందుకు ఇట్లా ఎత్తున్నావు అని అడగానే అప్పుడు ఆ జాహ్నవి రూపం ఆమె గంగాదేవి నిజ రూపం దాల్చి గంగాదేవి రూపంలోకి వచ్చి అప్పుడు చెప్తున్నాను, పిలపిష నేను బ్రహ్మలోకంలో చూసి ఇష్టపడ్డాను, నువ్వు ఇక్కడ ఉన్నావు, భూలోకంలో ఉన్నామని చెప్పేసి నేను వస్తున్న సమయంలో అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తుంది గంగాదేవి. నేను విరభిషుడు భూమి మీద జన్మించాడు, శాంతముడిగా జన్మించాడు అని చెప్పేసి ఆమె ఈ భూమికి వస్తున్న సమయంలో అష్టవసువులు అనే 8 మంది దేవతలు ఉంటారు అన్నమాట. ఈ అష్టవసువులు ఏం చేస్తారంటే, వాళ్ళు విచారంగా గంగాదేవి వస్తున్న లోకం నుంచి వస్తున్న మార్గ మధ్యలో విచారంగా కనిపిస్తారు అన్నమాట. వీళ్ళని చూసినటువంటి గంగాదేవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏమైంది, మీరు ఎందుకు ఈ విధంగా ఉన్నారు, ఎందుకు విచారంగా ఉన్నారు అని చెప్పేసి. అప్పుడు అందులో 8వ వాడైన అష్టవసువులు 8వ వాడైన ప్రభాసుడు చెప్తాడు అన్నమాట. వర్ణుడు కుమారుడు అయినటువంటి వశిష్ఠుడు, వానదేవుడు కుమారుడు వశిష్ఠుడు మేలు పర్వతంపై తపస్సు చేస్తుంటాడు. అక్కడ ఆశ్రమంలో నందిని అనే ఒక కామధేను ఉంటుంది, అంటే ఒక ఆవు. ఆవు బాగా మహాశక్తులు కలిగి ఉంటుంది. ఎలాగంటే వశిష్ఠుడు ఏం కావాలన్నా కానీ చిటికలు తీసుకొస్తామంటే. ఒకరోజు ఈ అష్టవసువులు వశిష్ఠుని కలవడానికి వెళ్ళినప్పుడు ఆవును చూసి మహిమ చూసి ఈ ఆవును అడిగితే ఎలాగో వశిష్ఠుడు మనకి ఇవ్వడు.
సో ఈ ఆమె ఏంటంటే దొంగతనం చేసి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తారు. అయితే అందరూ ఏమంటారంటే సరే తీసుకొద్దాం ఎవరు తీసుకొద్దామంటే వాడు చివరి ప్రభాసుడు స్టోరీ. ప్రభాసుడు ఏం చేస్తాడంటే నేను తీసుకొస్తాను, మీరు అందరు వెళ్ళి అక్కడ మా దూరంగా వెయిట్ చేయండి, నేను తీసుకున్నాడు కాస్తానని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి 7 వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. 8వ వాడైనటువంటి ప్రభాసుడు ఆవు దొంగతనం తీసుకుని వెళ్ళబోతాడు. అది పోయినప్పుడు వశిష్ఠుడు ఇదంతా తన దివ్య దృష్టి తొలగిస్తాడు. నా ఆవుని ఎవడు దొంగతనం చేసుకోవచ్చునని చెప్పేసి ఇలా మార్గం మధ్యలో ప్రత్యక్షమే చెప్తాడు. అప్పుడు వశిష్ఠుడు ప్రత్యక్షమై మీరు దేవతల నుండి కూడా దొంగతనానికి పాల్పడ్డారు, మిమ్మల్ని ఏమనాలని చెప్పేసి కోపానికి వచ్చి అందరు శపితులు అన్నాడు. మీరు అందరు భూలోకాన మానవులాగా జన్మిస్తారని చెప్పేసి వాళ్ళందరూ శాపం పెడతాడు. ఎవరో వశిష్ఠుడు శాపం పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళేసి ఆ నందిని ఆవును తీసుకుని వెంబడోయి ఆ వశిష్ఠుడు కాలం వాడి మమ్మల్ని క్షమించండి తప్పైపోయింది అని చెప్పేసి అనగానే దానికి వశిష్ఠుడు ఏమన్నాడంటే ఒకసారి శాపం పెడితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది, దానికి రిటర్న్ అనేది ఉండదు. సో కాకపోతే దానికి వరం ఇవ్వచ్చు. ఆ వరం ఏమవుతారంటే మీరందరు 7 ఎవరైతే 7 వెయిట్ చేసారో మీరందరూ 7 ఏంటంటే పుట్టిన తర్వాతనే మీకు శాప విమోచన జరుగుతుంది. అంటే మీరు మానవుల యొక్క పుట్టగానే చనిపోతారు. కానీ మీరు అట్లా లాస్ట్ 8వ ప్రభాసుడు మాత్రం తన జిందగీ మొత్తం అంతే బతుకుతాడు, భూమి మీద సచ్చడిదాకా బతుకుతాడు. అతను దొంగతనం చేసిన కాబట్టి అతనికి మాత్రం ఖచ్చితంగా ఈ శాపాన్ని అతను అనుభవించాలని చెప్పేసి పోతాడు. ప్లేస్లో వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ ప్లేస్ నుంచే గంగదేవ్ వస్తుంటారు. గంగదేవ్ అడగానే అంత స్టోరీ చెప్తారు. ఏమనంటే ఈ విధంగా శపించుడు వశిష్ఠుడు, మేము ఏం చేయడం ఒక అర్థమవుతుంది అనగానే అప్పుడు గంగదేవ్ అంటది నా తరపున జన్మించండి, నేను మీకు శాప విమోచనం చేస్తానని చెప్పేసి అంటుంది. ఇదంతా స్టోరీ ఎవరికి చెప్తుంది? శాంతనుడికి చెప్తుంది. ఆ 7 తీసుకుపోయి నదిలో పడేసింది. అంటే 7 శాప విమోచన జరిగింది. వాళ్ళు పడేయగానే ఆ దేవతలు యొక్క మరి స్వర్గలోకం చేరుకున్నారు. 8వ వాడు మాత్రం ప్రభాసుడు, అతను పడేయబోతుంటే శాంతనుడు ఆపిండు. సో ఈ విధంగా మీరు ఇతను ఆపేశారు కాబట్టి ఇతన్ని నేను ఒక గొప్ప మహావీరుడు యొక్క తీర్చిదిద్ది వస్తానని చెప్పేసి గంగాదేవి ఆ పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ శాంతనుడు రాజ్యపాలన చేసుకుంటుంటాడు. కొంతకాలానికి ఇతని తండ్రి అనిపోతాడు, ప్రతిపుడి అనిపోతాడు. శాంతనుడు మా తండ్రి ప్రతిపుడి అనిపోతాడు. ఇతను ఇదే విధంగా రాజ్యపాలన చేస్తూ ఒకరోజు ఇదే విధంగా ఆ గంగాదేవి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి గంగానది తీరాన వెళ్తూ ఉంటాడు. ఇతను గంగానది ప్రవహిస్తున్న నది ఒక్కసారి ఆగిపోతుంది. శాంతనుడికి అర్థం కాదు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి అలాగే ముందుకెళ్తాడు. ముందుకెళ్ళినప్పుడు వాటన్నిటికీ అడ్డుగా బాణలు వేస్తూ ఒక వ్యక్తి, బాగా కండ తిరిగిన వ్యక్తి, దృఢంగా ఉన్న వ్యక్తి, ఆ ముఖం చూడగానే తేజోమయంగా కనిపించిన వ్యక్తి ఉంటాడు. అతని చూసి ఆ గంగానది తీరానికి బాణాలు అడ్డు వేసి ఆపింది కాబట్టి ఇతను వదిలేసాడు. ఎవరు ఇంత గొప్ప మహావీరుడు ఉన్నావు, ఎవరు నువ్వు అనగానే అప్పుడు వెంటనే గంగాదేవి ప్రత్యక్షమైన నది నుంచి బయటకు వచ్చి భూమిని 21 సార్లు చుట్టి ఎవరైతే తన తండ్రిని చంపిన రాజు అని అనుకొని ప్రతి రాజుని చంపిండో అతి గొప్ప మహా పరాక్రమవంతుడు పరశురాముడి యొక్క శిష్యుడు ఇతడే దేవవ్రతుడు అని చెప్పేసి గంగాదేవి చెప్పింది. ఇతని పేరే భీష్ముడు. ఫ్యూచర్లో ఇతని భీష్ముడు అంటే కంటపని చెప్తాను. అయితే ఇతను దేవవ్రతుడు అని చెప్పేసి శాంతనుడికి పరిచయం చేస్తుంది. ఇతను మీ కొడుకే అని చెప్పేసి పరిచయం చేయగానే శాంతనుడు వచ్చి ఇతను కౌలించుకొని చేసి దేవవ్రతుని ఇతను తీసుకొని రాజ్యానికి పోతాడు. రాజ్యానికి పోయి అందరికీ చెప్తా ఉంటాడు, ఈ దేవవ్రతుడు నా కొడుకు, ఇతను నేను ముందు కాలంలో రాజుగా ప్రకటిస్తాను అని చెప్పేసి అందరికీ చెప్పి దండలో వేస్తున్నాడు. అంత కొంతకాలానికి అంత సవ్యంగా సాగుతుంది. మంచి శాంతనుడు ఏం చేస్తాడంటే ఇన్ని రోజులు గంగా నది తీరాన అయిందిగా, ఇప్పుడు యమునా నది తీరాన పోతానన్నట్టు ఒకరోజు. ఈ యమునా నది తీరాన వెళ్తూ ఒక అందమైన అమ్మాయిని చూసి మళ్ళా ప్రేమ పడతాడు. మళ్ళీ ఒక అమ్మాయిని చూసి ప్రేమించి అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడు, ఎవరు నువ్వేం చేస్తున్నావు చెప్పేసి. అప్పుడు ఆమె చెప్పినట్టు నా పేరు సత్యవతి, మా తండ్రి దాసరాజు పడవ నడుపుమన్నాడు, నేను ఇక్కడ పడవ నడుపుతున్నాను చెప్పేసి అనగానే అప్పుడు శాంతనుడు ఏం చేస్తానంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, హస్తినాపురానికి నేనే రాజు అని చెప్పేసి అని అంటాడు. సో దానికి ఆవిడ ఏమంటుంది, వచ్చి మా తండ్రిని అడగండి, మా తండ్రి గారు చెప్పినప్పుడు ఎలా చెప్తే అలాగని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మన శాంతనుడు ఏం చేస్తాడు, శాంతనుడు అతని రాజ్యానికి వెళ్ళి దాసరాజు దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడు, దాసరాజా నేను మీ కుమార్తెను మొదటి చూపులను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. దానికి దాసరాజు సరే అని అంటాడు. ఆమెను అడుగుతాడు, ఎవరిని సత్యవతిని అడుగుతాడు.
నీకు మ్యారేజ్ చేసుకోవాలన్నా ఆమె ఇతని గురించి మొత్తం తెలుసుకుంది. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు దేవవ్రతుడు అతని పేరు అని చెప్పేసి తెలుసుకొని ఎలా ఇతన్ని రాజు చేస్తాడని చెప్పేసి కూడా తెలుసుకుంటుంది. రాజు చేస్తానని ప్రకటించాలని చెప్పేసి తెలుసుకుంటుంది. తెలుసుకొని ఏమంటుందంటే నేను మేము పెళ్లి చేసుకుంటాను కానీ మీకు ఒక షరతు అని అంటుంది. అప్పుడు శాంతనుడు ఏంటి ఆ షరతు ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. మీరు మీ కొడుకు దేవవ్రతుడిని రాజు చేస్తానన్నారు కదా, అది కుదరదు. ఎవరైతే నా పుట్టిన పిల్లలు ఉంటారో వాళ్ళని మాత్రమే రాజు చేయాలని చెప్పేసి అని అంటుంది. దానికి శాంతనుడు ఒప్పుకోడు. అలా ఎలా జరుగుతుంది, నా మొదటి కొడుకు దేవవ్రతుడే కదా, రాజ్యం వేయలేదు, మీ కొడుకులు ఎలా అవుతారు అని చెప్పేసి అనగానే ఆడంటుంది. అయితే ఆ రాజు కింద నా కొడుకులు అనేవారు బానిసలాగా బతకాల్సి ఉంటుంది, కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను, ఈ షరతు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, నా కొడుకు మాత్రమే రాజులు కావాలా అని చెప్పేసి అంటుంది. శాంతనుడు ఏమి అట్లా కుదరదని చెప్పేసి రాజ్యానికి వెళ్ళిపోతాడు. రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత దాని మనసు మొత్తం ఇక్కడ ఉంటుంది, సత్యవతి దగ్గర. అతను అనుకుంటాడు, మన భీష్ముడు అనుకుంటాడు, ఎందుకు మన ఆయన విధంగా ఉన్నాడు, అసలు పాలన సరిగ్గా చేయడం లేదు, తిండి సరిగ్గా తినడం లేదు, ఎందుకోసం ఈ విధంగా చేయడం చెప్పేసి తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఎవరికి దాసరాజు దగ్గరికి వెళ్తాడు. మీరు ఎందుకు మీ కుమార్తెను మా నాన్నగారికి ఇవ్వనన్నారు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు సత్యవతి అంటుంది, మీరు రాజు అవుతారని చెప్పేసి అన్నారు, మీ నాన్నగారు అలా కుదరదు, నా కొడుకులు మాత్రమే రాజు కావాలని చెప్పేసి అన్నాడు. దానికి అతను అంటాడు, సరే నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా నేను మాత్రం ఎప్పటికీ కూడా రాజును గాను, మీ కొడుకులు మాత్రమే, నీ పుట్టిన కొడుకున్న తమ్ముళ్ళను మాత్రమే రాజులుగా చేస్తానని చెప్పేసి అంటుంది. దానికి ఆడంగా ఇప్పుడు నువ్వు వద్దనుకుంటావు రాజ్యాన్ని, కానీ ఫ్యూచర్లో 80% నీ పుట్టిన కొడుకులు కానీ రాజ్యాన్ని అద్దు అనుకుంటారు, ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి, అలా ఊరని చెప్పేసి అంటుంది. దానికి అప్పుడు దేవవ్రతుడు వీళ్ళని తీసుకెళ్ళి దాసరాజుని ఆ సత్యవతిని తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కూడా, మీకు అసలు నేను పెళ్లి చేసుకుంటేనే కదా ప్రాబ్లం, అసలు నా జీవితంలో నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని గనను అని చెప్పేసి భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే వాళ్ళ తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసేస్తాడు. అందుకోసం భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఇతను భీష్ముడు అని చెప్పేసి అంటారు వాళ్ళ తండ్రి కోసం. అది మెచ్చినటువంటి వాళ్ళ తండ్రి శాంతనుడు, నీ పితృ ప్రేమకు మెచ్చేసి నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను పుత్ర. ఆ వరం ఏమిటంటే ఇచ్చా మృత్యు. అంటే భీష్ముడికి ఇక్కడ నుంచి దేవవ్రతుని మనం భీష్ముడు అని చెప్పి పిలుచుకుంటాము. ఈ భీష్ముడికి ఏమవుతుందంటే నువ్వు కోరుకున్నప్పుడే నువ్వు చనిపోతావు, నువ్వు ఎప్పుడైతే చావు కావాలి అని అనుకుంటావు అప్పుడు మాత్రం చనిపోతావు అని చెప్పేసి ఇతనికి వరం ఇస్తాడు భీష్ముడికి. వరం ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. ఎవరికి, సత్యవతికి శాంతనుడికి ఇద్దరికి పెళ్లి చేస్తాడు భీష్ముడికి. పెళ్లి చేసిన తర్వాత కొంతకాలానికి సత్యవతికి ఇద్దరు పిల్లలు పుడతారు, ఇద్దరు కావలేలు పుడతారు. వాళ్ళ పేరేంటంటే విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు. వీళ్ళిద్దరు పెళ్లి చేస్తారు. అయితే వీళ్ళు చిన్నతనంలోనే శాంతనుడు అనారోగ్యంతో అనుకుంటాడు. అయితే యాక్చువల్లీ ఇప్పుడు రాజుగారు కావాలా, మనకు భీష్ముడు కావాలి, కానీ భీష్ముడు ప్రతిజ్ఞ చేసింది కాబట్టి ఇతను రాజుగా బాధ్యతలు స్వీకరించాడు. విచిత్ర వీరుని రాజుగా వేసేసి బాధ్యతలన్నీ భీష్ముడు చూసుకుంటాడు. జస్ట్ పేరుకు మాత్రమే విచిత్ర వీరుడు రాజు అంతే, బాధ్యతలు మొత్తం అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ భీష్ముడే చూసుకుంటాడు. అయితే ఈ విచిత్ర వీరుడు ఎంత గర్వ వ్యక్తి అని అంటే సేమ్ తన ఈ భూమి మొత్తం తన ఒక్కడి పేరు ఉండాలనుకుంటాడు. సో అలాంటి పేరు కలిగిన ఒక వ్యక్తితోటి సేమ్ రాజు విచిత్ర వీరుడు అనే ఒక రాజుతోటి యుద్ధం చేసి ఈ రాజు అనిపోతాడు. సో అయితే ఈ భీష్ముడు వెళ్ళి భారత విచిత్ర వీరుతో యుద్ధం చేసి వాడిని కూడా అనిపోతాడు. చంపేసిన తర్వాత ఇప్పుడు ఎవరు మిగిలిన చిత్రాంగదుడు మిగిలిండు. ఈ చిత్రాంగదుని ఇప్పుడు రాజు చేస్తాడు. ఈ చిత్రాంగదుని రాజు చేస్తాడు, కానీ ఈ చిత్రాంగదుడు కూడా అంత పర్ఫెక్ట్ పర్సన్ కాదు అన్నట్టు. సో ఇతనే అన్ని బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులకు ఇతను కూడా అయిపోతాడు. ఎవరు, చిత్రాంగదుడు. అయితే ఈ చిత్రాంగదుడు చనిపోయిన తర్వాత కూడా ఈ రాజ్యం అనేది ఎవరి చేతికి వెళ్ళింది, ఎవరు రాజుగా అయ్యారని చెప్పేసి తెలుసుకోవడానికి మన ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.